విచారణ చేయించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి మారారని బరాసా ఎమ్మెల్యేలు స్పీకర్ ను ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలపై విచారణ ఫిర్యాదులపై ఇరుపక్షాల వాదోపవాదాలు పూర్తయినాయి. 6-12 తేదీల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్లపై పిటిషన్లు, 7-13 తేదీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీలపై పిటిషనర్ల విచారణ నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విచారణకు గత నెల 31తో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మూసిపోవడంతో మరో 2 నెలల గడువు కావాలని స్పీకర్ గారు ఇటీవలే సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. అంటే వాళ్ళు ఎందుకు ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు? సుప్రీంకోర్టు ఈ టైంలో చెప్పబోయా స్పీకర్ గారు అన్నది. మరి అంత పొడిసే పని ఏముంది మనకు? ఎందుకు విచారణ చేసి మనం వాళ్ళని అనర్హత వేస్తామని చెప్తలేము? ఎందుకంటే రేవంత్ల వారు చెప్పిండు, ఇంకో గతంలో పార్టీ మారిన పదవులు పోయినాయా, వీళ్ళవి కూడా కంతే. వాడు సుప్రీంకోర్టు పోని, హైకోర్టు పోని, ఇంకా ఏ కోర్టు కన్నా పోని, వాళ్ళు ఎమ్మెల్యేలు అట్నే ఉంటారు అని ఒక కథ చెప్పించారు. సినిమా చెప్పిండా. సో దాన్ని ఇక మన స్పీకర్ గారు తానా అంటే తందనట్టుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తారు. ఇంకో 2 నెలలు కావాలట. ఈ రాష్ట్ర పేరందరూ అడుగుదాం, ఆ దొంగనాగోకులు పార్టీ మారలేదని అంటూ చూపిద్దాం. వాళ్ళకు కూడా ఒప్పుకుంటారు. కండువాలు దేవుని కండువాలు అవి, కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు. దేవుని కండువ అంటే 3 రంగులు ఉంటాయి, సూపర్ ఉంటుంది, మధ్యలో అశోక చక్రం తప్ప అన్ని ఉంటాయి. చెయ్యి గుర్తు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చెయ్యి నమ్ముకురు ఇక పంగనాలు పెడతారు వాళ్ళ క్లాస్కి. పాపం ఇక మరి 10 మంది ఎప్పుడు పోతారని చూస్తున్నారు ప్రజలు. అనర్హత వేటు పడ్డ మరుక్షణమే ఓట్లు వస్తాయి. ఓట్లు వచ్చిన మరుక్షణమే ఈ సన్నాసులలో ఏ సన్నాసుడే గెలవడు. ఎవరు గెలుస్తారో అందరు కారు పార్టీ మొక్క చూసి వేసారు. ఈ సన్నాసుల మొక్క చూస్తే ఓటు అయిపోదురు. ఇక ముందే కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయింది. ఈ కాంగ్రెస్ గుర్తు మీద నిలబడితే ఇక చేయని టైంలో భస్మాసురు వస్తా ఉండు, ఇట పెడుతురు చేయని, ఇట పోయింది ఇప్పుడు చూసుకోరు సోషల్ మీడియాలో కావాలంటే. మరి మన రేవంతుల రెడ్డి వారిని నమ్ముకొని వాళ్ళు ధైర్యం చేస్తూ అదేం పెద్ద పెద్దగా ముందర పడే అవకాశం ఇంకా అనిపిస్తలేదు. అబ్బా ఓ కొడుకు పైసలు ఎన్ని చెండ్రా రాదా? అబ్బా ఇంకా నీకు చిగి రాదురా, ఫుల్ పైసలు. గిట్ట జోకుడు నిన్నమన్నా ఏం చెప్పిరా? ఇగో రేవంత్ రెడ్డి తలంటిండు అంటే ఏ తలంటిది? అందరు బొమ్మలు వేసారు. పరమానంద వేసి ముఠ అంటే మంచిగా అనిపిస్తుంది. అబ్బా అతిపెద్ద గురువు గారిన ఈయన పరమానంద శిష్యుల ముఠాకి ఈయన గురువు. శబ్బాష్. ఈయన ప్రియ శిష్యుడు, ఈయన ప్రధాన శిష్యుడు అనమాట. అబ్బా సూపర్ ఉంది వ్యవస్థితి. బొమ్మ అదిర్స్ కదా, ఉండాల్సిందే. ఏం రాసినారా నాయన? రోడ్లపై గుంతలుంటేనే వాహనాలు మెల్లగా వెళ్తాయి, ప్రమాదాలు జరగవు. ఎంత మంచిగుంటే అంత ఎక్కువగా ప్రమాదాలు. చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు. బస్సు ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణం అని ధ్వజం. ఇగో ఇప్పుడు ఈ వార్త ఎందుకు రాసి తెలుసా? బీఆర్ఎస్ఏ కారణం అన్నాడు కాబట్టి రాసింది అంతే. నిన్న చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన పెద్ద ఒక వీడియో రిలీజ్ చేసింది. మళ్ళీ ఆ వీడియో కూడా దొంగనాకోకుల ఛానల్లో వచ్చింది. మన రేవంతుల వారి తొలి చీకటి ఛానల్లో వచ్చింది. ఏమంటారంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోడ్ అనేది నిజాం కాలం నుంచి వేసిండు. ఆయన అప్పుడు వికారాబాద్కి ట్రావెల్ చేయడం కోసం వేసుకుండు. ఆ రోడ్డు వంకర టింకర్గా రెండు వైపులా కిందికి ఉన్నట్టుగా ఉంటది, ఇది గడ్డ మీద ఉన్నట్టుగా ఉంటది. సో అందువల్ల దీనికి ఎక్కడ కలవట్లు కానీ ఇంకోటి కానీ ఉండవు. వంకలుగా ఉండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ గుంతలు ఉండడం వల్ల ఇంకో రెండు తక్కువ అవుతున్నాయి. ఇక ఎక్కడైతే వంకలు ఉంటే అక్కడ పెద్దగా వేస్తారు, ఆ పెద్దగడం వల్ల ఇంకింత ఎక్కువ జరుగుతున్నాయి. ఆయన పూర్తిగా ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన అనాలిసిస్ చేసి చెప్పి ఈ వంకరగా కాకుండా అక్కడ మడి చెట్లు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. ఆ నిజాం కాలం వేసినప్పటి నుంచి అన్ని అట్లా తగలబడ్డాయి. సో ఇవన్నిటిని డిస్టర్బ్ చేయకుండా మనకు పద్ధతిగా రోడ్డు పడాలంటే స్ట్రైట్ రోడ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ చెట్లు కొట్టే అవసరం లేదు, ఏది డిస్టర్బ్ చేసే అవసరం ఉందని చెప్పేసి ఆయన అనాలిసిస్ ప్రకారం చెప్పిండు. ఇంకోటి ఆయన గతంలో ఆయన ఏం పోరాటం చేసిండు, అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సర్కారు ఎందుకు ల్యాండ్ అక్వైజేషన్ చేయలేదు, అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ని విమర్శించే ప్రయత్నం చేసిండు.
కాంగ్రెస్ సంస్థానం అని ఏం చెప్పలే, కానీ కాంగ్రెస్ సంస్థానం చెప్పలేదు అనే విషయాన్ని ఇక్కడ రాయలేదు. ఓన్లీ బీఆర్ఎస్ ని తిట్టినట్టు రాస్తుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, నిజాం కాలంకి వెళ్ళి కాంగ్రెస్ సర్కార్ రాలేదా? ఇవాళ కొత్తగా వచ్చినాయా? ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ళకి వెళ్ళానా? నిజాం వేసిన రోడ్డట. నేను చదువుకునేది అక్కడ, అదే మోయినాబాద్ లో మేము చదువుకున్నాం, మా పలిగాని కాలేజీలో పలరాజిరెడ్డి. ఆ రోడ్డు చరిత్ర మొత్తం మాకు తెలుసు. మేము కాలేజీకి పోతా ఉన్న రోజుల్లో రోజుకు ఒక యాక్సిడెంట్ చూసేది, రోజు ఒకటి ఈజీగా. చూడకపోతే ఆ రోజు అదృష్టవంతులమే. ఆహా ఈరోజు ఏంది, ఎవరు రా, ఎవరు బాగా ఎవరికి దెబ్బలు లాగలేరు, అదృష్టవంతులు అనుకునేది. సో అంత దుర్మార్గమైన రోడ్ అది. ఆయన చెప్పిన హిస్టరీ, ఆయన తీసుకున్న డేటా ప్రాపర్గా ఉంది. ఆయన అనేది ఏంటంటే స్ట్రైట్ రోడ్ వేద్దాం, మనగూడ నుంచి వికారాబాద్ వరక తాండూరు వరక అనేది ఆయన నిన్న డీటెయిల్స్ మాట్లాడిండు. ఇక మన రేవంతుల వారి తొలి వెలుగు ఛానల్ వచ్చింది, నాకు అందుకే నచ్చలే. అంత దొంగలు కదా.